నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. రెగ్యులర్గా నేను కమెంట్ సెక్షన్లో అడిగే క్వశ్చన్స్లో కామన్ క్వశ్చన్, మా పిల్లలకి అస్సలు ఆకలి పుట్టడం లేదండి. ఆకలి పుట్టాలంటే ఎలాంటి ఆహారం పెడుతూ ఉండాలి, ఎంత తింటున్నా వయసుకు తగ్గ బరువు పెరగటం లేదు, బరువు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి, అలాగే తిన్న ఆహారం జీర్ణం అవ్వట్లేదు, మోషన్ టైట్గా పాస్ చేసిన, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, ఐరన్ కాల్షియం లోపం రాకుండా హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలి, ఈ అన్ని క్వశ్చన్స్కి ఒకటే సమాధానం గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వలో మనకి పుష్కలంగా అధిక శాతంలో ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి గోధుమ రవ్వలో ఉంటాయండి. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం పిల్లల కోసం గోధుమ రవ్వతో సెరిలాక్ పౌడర్ తయారు చేసిన సెరిలాక్ పౌడర్తో సెరిలాక్ ప్యూరీని ఎలా తయారు చేయాలి, అలాగే ఈ గోధుమ రవ్వ యూజ్ చేసి పిల్లల కోసం డిఫరెంట్ రెసిపీని కూడా మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో భాగంగా చాలా విషయాలు మాట్లాడుకుందాం. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మంచి మంచి రెసిపీస్ నేను మీకోసం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే గంట సింబల్ వస్తుంది, అందులో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. గోధుమ రవ్వతో సెరిలాక్ పౌడర్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ నిండా గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వలో మనకి రెండు రకాలు ఉంటాయి. ఎర్ర గోధుమ రవ్వ అంటే ఇప్పుడు నేను పిక్లో చూపిస్తున్న విధంగా కొంచెం బ్రౌనిష్ కలర్లో ఒక టైప్ ఆఫ్ గోధుమ రవ్వ ఉంటుంది, ఎల్లో కలర్లో ఉన్న గోధుమ రవ్వ ఉంటుందండి. ఈ రెసిపీకి స్పెసిఫిక్గా ఎల్లో కలర్లో ఉన్న గోధుమ రవ్వ ఉంటే చాలా మంచిది. ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్స్ అవైలబుల్గా ఉంటుంది. మీకు అవైలబుల్గా లేకపోతే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. తీసుకున్న గోధుమ రవ్వని ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మాడకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే గోధుమ రవ్వ లిటిల్ వైట్ కలర్ అవుతుందన్నమాట బాగా ఫ్రై అయితే. సో ఆయిల్ కానీ ఏం వేసుకోకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ యొక్క గోధుమ రవ్వని పిల్లలకి 8 months వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేస్తే మంచిది. 6 to 8 months లోపల రైస్, అటుకులు, మరమరాలు, ఓట్స్ అన్నీ పెట్టాక నెక్స్ట్ మీరు గోధుమ రవ్వని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయాలి. సో గోధుమ రవ్వ అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాక మిక్సీలో వేసి ఇలాగ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. గోధుమ రవ్వని మీరు ఎంత బాగా గ్రైండ్ చేసినప్పటికీ చిన్న చిన్న గ్రెయిన్స్ అందులో ఉండిపోతాయి కాబట్టి ఒక జల్లెడ తీసుకొని జల్లెడ సహాయంతో బాగా జల్లించేసుకోండి. ఇలాగ పెద్దగా మిగిలిపోయిన రవ్వను మీరు కిచడీలో వాడుకోవచ్చు. బట్ సెరిలాక్ పౌడర్కి అయితే చాలా ఫైన్గా ఉండాలి కాబట్టి ఇలాగ ఫైన్గా స్మూత్గా మెత్తగా ఉన్న పౌడర్ని మీరు పిల్లల కోసం తయారు చేసుకోవాలి. అంతే ఈజీగా గోధుమ రవ్వతో మనం సెరిలాక్ పౌడర్ని తయారు చేసుకున్నాం. ఇలా తయారు చేసిన సెరిలాక్ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 4 నుంచి 5 నెలల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకున్న సెరిలాక్ పౌడర్తో సెరిలాక్ ప్యూరీని ఎలా తయారు చేస్తూ తెలుసుకుందామండి. ప్యూరీ తయారు చేసుకోవడం కోసం ముందు ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. దానిలో ఒక 2 నుంచి 3 గ్లాసుల వాటర్ పోయండి. మనం ముందుగానే తయారు చేసిన గోధుమ రవ్వ సెరిలాక్ పౌడర్ని వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉండాలన్నమాట, ఎందుకంటే ఇది ఉడికాక దగ్గర పడుతుంది. గోధుమ రవ్వ బాగా కుక్ అవ్వాలి. ఓట్స్ లాగా మిగతా వాటిలాగా వెంటనే తయారు చేసిన రెసిపీ కాదండి, కొంచెం కుక్ అయ్యాకే పిల్లలకి పెట్టాలి, లేకపోతే కడుపుల నొప్పి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్ వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఇలా మీకు బబుల్స్ వచ్చి కుతుకుతామని సౌండ్ వస్తూ ఉంటుంది, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన అనమాట. దాంట్లో కొంచెం నెయ్యిని వేసుకోండి. ఇది ప్లెయిన్ సెరిలాక్ ప్యూరీ. దీనిలో మీరు కావాలంటే మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా స్వీట్ తిన్నారనుకోండి కొంచెం బెల్లం సిరప్ యాడ్ చేయొచ్చు, కొంచెం డేట్ సిరప్ యాడ్ చేసి కొంచెం అంతా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి స్వీట్ రెసిపీ లాగా పెట్టవచ్చు, లైక్ పాయసంలా ఉంటుంది. లేదు మీ పిల్లలు కొంచెం కారంగా ఇష్టపడ్డారనుకోండి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి క్యారెట్ ప్యూరీ కానీ పొటాటో ప్యూరీ కానీ యాడ్ చేసి పెట్టవచ్చు. లేదు మీరు కొంచెం ఫ్రూట్స్లా పెట్టాలంటున్నారు అనుకోండి, ఇలా తయారు చేసిన సెరిలాక్ ప్యూరీలో మీరు కొంచెం యాపిల్ ప్యూరీ కానీ అంటే యాపిల్ మ్యాష్ చేసేసి పేస్ట్ చేసి అది వేయడం కానీ బనానా ప్యూరీ కానీ యాడ్ చేసి పెట్టవచ్చు. సో ఇలాగా మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా వాళ్ళు తినే కన్సిస్టెన్సీ ఆధారంగా దీన్ని పిల్లలకి
ఖచ్చితంగా వారంలో 3 సార్లైనా వాళ్ళ డైట్లో భాగంగా చేయండి. దీని నుంచి వచ్చే వాసన ఉంటుందండి, ఎంతో కమ్మగా ఉంటుంది, మనకి తినేయాలనిపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ వెరీ హెల్దీ రెసిపీ అండి ఇది. కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో. మార్కెట్లో దొరికే సెరిలాక్ దీని ముందు ఏం సరిపోతుందండి, చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేసేయండి. ఇలానే గోధుమ రవ్వతో సెరిలాకే కాకుండా పిల్లలు కొంచెం పెద్దయ్యారనుకోండి, వాళ్ళ కోసం గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయొచ్చు. దీంతో మనం సగ్గుబియ్యం యాడ్ చేసి కిచిడి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే స్వీట్ రెసిపీ ఉంటుంది, గోధుమ రవ్వ బెల్లం వేసి మనం గోధుమ రవ్వ హల్వా అని పిలుస్తూ ఉంటాం కదా, అది కూడా తయారు చేయొచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ రెసిపీస్ దీంతో మనకు తయారు చేయొచ్చు. సో వీటన్నిటికి సంబంధించి రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో 100 కన్నా ఎక్కువ మంది రెసిపీస్ కావాలి అని టైప్ చేసి లైక్ చేస్తే ఖచ్చితంగా నేను ఈ మంత్లోనే కమింగ్ అప్ వీడియోస్లో రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. ఈ విధంగా తయారు చేసిన సెరిలాక్ ప్యూరీని మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా ఐదర్ మీరు స్వీట్ ఆర్ హాట్ లాగా ప్రిపేర్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పెడితే ఎన్నో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు అనేది మీ పిల్లలు సొంతం చేసుకుంటారు. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్, ఈ రెసిపీ మీకు ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే happy and happy parenting. Bye bye.